నక్సల్స్ నాయకుల లేఖాస్త్రాలు సాగుతున్నాయి. ఇప్పుడు నక్సల్స్‌కున్న ఏకైక సమస్య ఏంటంటే, ప్రజలు పట్టించుకోవట్ల. రాజకీయ నాయకులు బెదరట్ల. పోలీసులు వీళ్ళని జూసి దాక్కునే స్టేజ్ నుంచి పోలీసులను జూసి వీళ్ళు దాక్కోవాల్సొస్తుంది. లేదంటే ప్రాణాలు పోతున్నాయి. ఏ క్షణంలో ఎట్నుంచి ఎవడొచ్చి మీద పడి చంపేస్తాడో తెలీదు. ఒకప్పుడు ఆ భయం ప్రభుత్వ ఉద్యోగులకుండేది. పోలీసులకుండేది. రాజకీయ నాయకులకుండేది. ఇప్పుడు ఆ భయాన్ని రివర్స్‌లో నక్సలైట్లు అనుభవిస్తున్నారు. ఎక్కడి నుంచొచ్చి ఎట్నుంచి కొడతారో తెలీదు. ఎలా వీళ్ళ విషయాలు తెలుసుకుంటున్నారో తెలీదు. వీళ్ళ అడుగులని మొత్తాన్ని గుర్తిస్తున్నారు. చంపి పడేస్తున్నారు. దమ్ముంటే కాచుకోవాలి. లేదా పారిపోవాలి. అట్లాంటి స్టేజ్ వస్తుంది. మరొక వైపున అగ్రనాయకులే వెళ్ళి లొంగిపోయారు. ఇప్పుడు తాము ఉండాలా? అక్కర్లేదా? పోనీ ప్రజలు ఉండమని కోరుకుంటున్నారా? అంటే ప్రజలు అసలు వీళ్ళని పట్టించుకోవట్లేదు. నక్సలిజం అనేటటువంటి దాన్ని ఎవరు చెయ్యలేనటువంటి దెబ్బ మోడీ సర్కార్ చేయగలిగింది, సాధించగలిగింది. నక్సలైట్లలో అగ్రనాయకులే లొంగిపోవడం, అగ్రనాయకులే ప్రాణాలు కోల్పోవడం అన్నటువంటిది ఫస్ట్ టైం జరుగుతోంది. నక్సలిజం అంతం తన పంతంగా భావిస్తున్నట్టు అమిత్ షా చేస్తున్న ఎత్తులు ఇక్కడ నక్సలిజానికి పెద్ద శాపంగా మారుతున్నాయి.